ఈరోజు గూడా ఇంకో డౌట్ ఏంటంటే చాలా మందికి అంటే మన రెమెడీస్ మనం ఎన్నో చెప్తాం గానీ, కొన్ని డౌట్స్ ఈ మధ్యలో చాలా మంది అడుగుతున్నారనమాట. ఎందుకంటే 2026 చాలా మందికి ఆహ్, సంతానం కలగటము, గురుగారు మా అమ్మాయి ఈరోజు పుట్టింది, మా అమ్మాయి బాబు ఈరోజు పుట్టాడు. ఏమన్నా కలిసొస్తదా? ఏమన్నా దోషాలున్నాయా? అంటే దీంట్లో ఒక చిన్న టాపిక్. నాకు ఒక క్లయింట్ అడిగారు. ఆహ్, ఆయన దుబాయ్‌లో ఉంటారంట ఆయన. రీసెంట్‌లీ ఆహ్, అక్కడే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. పాప పుట్టింది. ఎట్లుంటది గురువుగారు? అంటే ఆయనకొచ్చే పర్టిక్యులర్ డౌట్ ఏంటంటే, ఇప్పుడు అరబ్ కంట్రీస్ గాబట్టి ఫ్రైడే రోజు అమ్మాయి పుట్టింది గురువుగారు. ఫ్రైడే రోజు అదృష్టమా? దురదృష్టమా? ఎలా కలిసొస్తదా? అంటే మా వోళ్ళు ఇక్కడ అంటున్నారు ఫ్రైడే రోజు చాలా అదృష్టం. అమ్మాయి పుట్టింది కాబట్టి లక్ష్మీ ప్రాప్తి కలిసొస్తది అంటే, ఓకే. బేసిక్‌గా నువ్వు పుస్తకాలు ఎక్కడైనా పంచాంగము లేదా ఏదన్నా పుస్తకాలు మనం తీసుకొని చూస్తే దాంట్లో బేసిక్‌గా ఫ్రైడే రోజు పుడితే మంచిదే అంటాం. అయితే ఇక్కడ బేసిక్ పాయింట్ ఏంటంటే ఫ్రైడే రోజు అంటే ఏ టైంలో పుట్టింది, ఏ లగ్నంలో పుట్టింది అనేది కూడా చూడాలి. ఫ్రైడే రోజు పుట్టింది కదా! నీకు కలిసొచ్చేస్తదంటే మనం ఏమి అట్లా బ్లైండ్‌గా నమ్మొద్దు. ఫ్రైడే రోజు అసలు ఇప్పుడు 3, 3 స్టేజెస్ ఉన్నాయి ఇక్కడ. ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రం. ఇక 3 కేటగరీస్. ఈ 3 కేటగరీస్‌లో ఏమవుతది? ఉదయం. ఉదయం మనకి 6-12 వరకు సూర్యభగవానుడు రూల్ చేస్తాడు ఇక్కడ. మళ్ళీ 12 నుంచి సూర్యాస్తమం అంటే సాయంత్రము 5:45 వరకు ఏమవుతదంటే బృహస్పతి, గురువు రూల్ చేస్తాడు. ఎప్పుడైతే సూర్యాస్తమం అయిందో, సూర్యాస్తమం నుంచి మధ్యాహ్నం అంటే మళ్ళీ మిడ్‌నైట్ 11:45 వరకు శని రూల్ చేస్తాడు. అయితే ఇక్కడ ఫ్రైడే రోజు ఆ పాప ఏ టైం పుట్టింది అనేది మెయిన్ కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఆ రోజు పుట్టిన లగ్నం ఏంటి? నక్షత్రం ఏంటి? తిథి ఏంటి? ఎందుకంటే కొన్ని కొన్ని తిథులు కొన్ని రోజులకే వర్తిస్తాయి. అంటే గురువారం రోజు ఈ తిథి వస్తే బావుంటుంది. శుక్రవారం రోజు ఈ తిథి వస్తే బావుంటుంది. ఎందుకంటే నేను ఇట్లా చాలామంది చెప్పేయటం బయటికి. ఒక మాట టక్కని చెప్పేస్తుర్రు ఏం నాలెడ్జ్ లేకుండా. పాపం వీళ్ళేమో నాకు ఫ్రైడే పుట్టింది నాకు కలిసొస్తది. బుధవారం నాకు పిల్లాడు పుట్టిండు నాకు బిజినెస్‌లో ఏంది ఇది నాకు అర్థం కాదు టాపిక్. మీరే ఆలోచించి చూడండి. సైంటిఫిక్‌గా, ప్రాక్టికల్‌గా ఏదైనా నమ్మండి. ఎవరో బ్లైండ్‌గా చెప్పేయటం ఈ యూట్యూబ్‌లలో ఆహ్, ఏమంటాం మన శాటిలైట్‌ల ఛానల్స్‌లో వచ్చి వాళ్ళు చెప్పేయటం, ఆళ్ళెక్కడో అదెక్కడ చదువుతారో ఏమో నాకు తెలీదు గానీ, ఇది నా దగ్గర ఇప్పుడు ఏమంటానంటే నేను నేను సైంటిఫిక్‌గా నా దగ్గరకొచ్చిన క్లయింట్‌కి అర్థమవుతది. ఇది అందరిలాగా జ్యోతిష్యుడు కాదు. అగ్నేష్ అమిత్రాజ్ అంటే ఆయన ఏది గాని రిసర్చ్ చేయందే నేను మాట్లాడను. అది దాని పునాదులు మొత్తం తెలుసుకున్నాకనే నా ఛానెల్‌లో ఏదైనా వీడియో నేను పెడతా. కాబట్టి ఫ్రైడే రోజు పుట్టింది నాకు అదృష్టం కలిసొస్తది, లక్ష్మీదేవి వచ్చేస్తదంటే ఏది రాదు. అది నువ్వు ఫస్ట్ జాతకం చూయించు. ఏమన్నా దోషాలున్నాయా? గండమూల నక్షత్రాలేమన్నా ఉన్నాయా? ఆ నక్షత్ర శాంతి జేసుకో. ఏదైనా దానం జేసేదుందా? ఆ జాతకం పుట్టినప్పుడు 4, 9లో ఏదైనా దుష్టగ్రహాలుంటే ఏమన్నా దానం జేయమంటారు. ఆ దానాలేమన్నా ఉంటే ఆ దానాలు జేసేసేయి. ఇంకా అమ్మాయి పుట్టినప్పుడు ఒకటి లెక్క, మళ్ళీ అమ్మాయి ఎదిగిన తర్వాత ఎప్పుడైతే మెచ్యూర్డ్ అయ్యేది గూడా డేట్ మీరు నోట్ జేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే ఆ డేట్‌లలో గూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అది మనం డైరెక్ట్ చెప్పలేం. కాబట్టి ఆ డేట్ కూడా నోట్ చేయండి. పుట్టిన డేట్ ఒకటి, ఇంకోటి అమ్మాయి మెచ్యూర్డ్ అయినప్పుడు కూడా ఆ డేట్స్ అనేవి మీరు జాగ్రత్తగా ఒక దగ్గర రాసి పెట్టుకోండి. అప్పుడు మనకేమైనా దోషాలున్నాయో తెలుస్తాయి. ఆ దోష పరిహారం చేస్తే మన అమ్మాయి భవిష్యత్తు అనేది చాలా బావుంటుంది. కాబట్టి ఫ్రైడే పుట్టిందని జెప్పి మంచిదే లక్ష్మీదేవి రోజు పుట్టిన తల్లి గాబట్టి మంచిదే. కానీ నేను ఆయనకి డీప్ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చిన తర్వాత ఓకే. ఓకే. గురుగారు మరెవరైనా దోషం ఉంటే చూసి చెప్పండి. మీరే నేమ్ సజెషన్ జేయండి అంటే మంచిగా ఆ పాపకు గూడా మంచి పేరు నేను చెప్పడం జరిగింది. కాబట్టి మీరు గూడా బ్లైండ్‌గా ఏది నమ్మకండి. ఏదో కలిసొచ్చేస్తది. అలాగ ఇలాగ ఏం గాదు. ఇప్పుడు నేనే ఎన్నో సందర్భాల్లో నేను చెప్పా. ఇప్పుడు అప్పు ఎప్పుడు గాని మంగళవారం రోజు నేను డబ్బులియ్యమంటే అంటారు. పిచ్చోడా! నీ జాతకంలో కుజుడు బాలేకనే నువ్వు అప్పులు చేస్తున్నావురా బయ్! జాతకంలో కుజుడు బాలేడు అంటే నువ్వు అప్పులు చేస్తున్నావు. సో, ఆ బలాన్ని పెంచుకోవాలంటే నువ్వేం చేయాలి? మంగళవారం రోజు కట్టు అప్పు. ఎప్పుడు గాని మంగళవారం రోజు చాలామంది అంటారు, "ఆ! మంగళవారం ఇస్తే మంచిది కాదంటే" ఎవడు చెప్పిండ్రా బయ్? మంగళవారం రోజు ఇస్తేనే నువ్వు ఎట్లా అక్కడ నువ్వు కడుతుంటే తెచ్చిన డబ్బు నువ్వు ఇస్తుంటే నీకు ఆటోమేటిక్‌గా శుక్రుడు, కుజుడు యొక్క బలం పెరుగుతది. నువ్వెప్పుడైనా చిట్టీలు ఏవట్టాలే, నేను డబ్బులు ఎడికైనా బ్యాంక్‌లో నుంచి ఎఫ్‌డి చేషినా అది తీసుకురావాలంటే వెడ్నెస్‌డే తీసుకొచ్చుకో. శుక్రవారం తెచ్చుకుంటా అంటే అట్లేం లేదు. శుక్రవారం తేవటం వల్ల ఏం రాదు. అడ్డమైన ఖర్చులైతాయి. తెచ్చినది బుధవారం రోజు బుధుడి యొక్క రోజు తెచ్చుకుంటే ఆ బుద్ధిని వాడి ఆ డబ్బుని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలో అక్కడ చేయగలుగుతావు. అందుకనే బుధవారం తెచ్చుకోవాలి. కాబట్టి ఇట్లాంటి ఎన్నో టాపిక్స్ ఉంటాయి మనకి. నా దగ్గరకొచ్చినప్పుడు నేను అందుకనే ప్రాక్టికల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను.
ఇప్పుడు చాలా మందికి నేను ప్రీవియస్ వీడియోలో నేను అడిగా, "మంగళవారం రోజు కటింగ్ ఎందుకు చేయించొద్దంటారురా బాబు" అంటే, "ఏమో సార్ మా నాన్న, మా తాత దగ్గర నుంచి అందరూ చెప్తుర్రు మంగళవారం చేయించొద్దు." అంతే ఇగ ఆళ్ళెవరో చెప్తుర్రు మీరు పాటిస్తుర్రు అంతే. మంగళవారం రోజు మంగళోళ్ళకి హాలిడే అంటే మంగళోళ్ళని కాదు బార్బర్స్‌కి హాలిడే అనుకోండి. మంగళ షాప్ బంద్ ఉంటదని అంటారు. ఎందుకు రీజన్ ఏంటిది? మన పెద్దోళ్ళు ఎందుకు పెట్టారు అట్లా అంటే, మంగళవారం రోజు ఏంటిది? రోజేంటిది? కుజుడు యొక్క రోజు. ఇప్పుడు నీ బాడీలో హెయిర్ ఎంతైతే ఉందో, ఇప్పుడు ఈ హెయిర్ గావచ్చు, ఇది గావచ్చు, మన బాడీలో ఎక్కడ హెయిర్ ఉన్నా సరే గానీ, ఇది శనికి సంబంధించింది. ఏది? హెయిర్. సో, మంగళవారం రోజు కుజుడు అగ్నికారకుడు. ఈయన వాయుకారకుడు. అగ్ని, వాయువు కలిస్తే ఏమైతది? ఇంకా మంట ఎక్కువైపోతుంది. యాక్సిడెంట్‌లయితాయి, బోన్ ఫ్రాక్చర్స్ అయితాయి, అన్నదమ్ములలో గొడవలయితాయి, ప్రాపర్టీ రిలేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి, పెద్దనాన్నతోటి గొడవలయితాయి, ఫ్రెండ్స్ సర్కిల్‌లలో డబ్బులిచ్చినయి రావు. ఇయన్నీ జరుగుతాయి గాబట్టే, ఆ ఫుల్ స్టాప్ ఒకటి మంగళవారం రోజు పెట్టేసిర్రనమాట. వద్దు. మంగళవారం రోజు శని, కుజుడిని కలపొద్దు. ఆళ్ళిద్దరు కలిసిరంటే అన్ని డిజాస్టర్‌లే అయితాయి. కాబట్టి అది బంద్ జేయరి. ఇప్పుడు అదే మన సోదరులు, మన ముస్లిం సోదరులు ఆళ్ళేం పట్టించుకోరే. మంగళవారం చేయించుకుంటారు, శుక్రవారం ఎప్పుడన్నా చేయించుకుంటారు. అందుకనే వాళ్ళలో చూడండి ఎక్కువ యాక్సిడెంట్ జరగటము, ఈ ఇన్సిడెంట్స్ ఎందుకు జరుగుతున్నాయి వాళ్ళకి? అంటే నేనిప్పుడు హైదరాబాద్‌లో నేనంతా పుట్టి పెరిగిందంతా ఓల్డ్ సిటీయే. నా సర్కిల్ మస్తుంది నాకు ఫ్రెండ్సు. చార్మినార్ ఇటు సైడ్ నాకు మస్తు మందున్నారు. నాకు తెలిసిన మటుకు నా ఫ్రెండ్స్‌కి నేను చెప్తా, "అరేయ్! ऐसा नहीं करना रे भई मंगल के दिन नक्ಕು करा ले रे भाई" बोल के నేను ఆళ్ళకి చెప్తా. ఆళ్ళు ఇన్నోళ్ళున్నారు చాలా మంది. కాబట్టి ఏదో సాంప్రదాయాలని కాదు. సాంప్రదాయాలలో ప్రతి దాంట్లో ఒక సీక్రెట్ రెమెడీ ఉంది. కాబట్టి మీరు గూడా ఒక పర్టిక్యులర్ ఈ డేట్‌లలో పుడితే అదృష్టము, ఈ రోజు పుడితే అదృష్టం అంటే బ్లైండ్‌గా ఏం నమ్మకండి. అడగండి సైంటిఫిక్ రీజన్. దాని వెనకున్న శాస్త్రం వెనకున్న పరిహారం ఏంటిదో తెలుసుకొని అప్పుడు జేస్తే అది మీకు తెలుస్తుంది. ఆ రోజు గూడా ఈ రోజు అంటే బ్లైండ్‌గా నమ్మకండి. కాబట్టి తెలుసుకోండి. తెలుసుకొని అప్పుడు మీరు ఆచరణలో పెడితే చాలా అద్భుతంగా రిజల్ట్స్ ఉంటాయి మీకు.